జగన్ ప్రభుత్వం ప్రజల్ని దగా చేసిందన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు అన్యాయంగా రద్దు చేసిందని మండిపడ్డారు. దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేసిన అధికారులపై కూడా కఠిన చర్యలుంటాయని చెప్పారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్లు పెట్టాం. 5 రూపాయలకే మంచి భోజనం పెట్టాం. పేదలకు అండగా నిలబడ్డాం. ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు. తిరిగి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని విస్తృతపరుస్తాం. ఇంకా వివిధ ప్రాంతాలకి చేర్చేలాగా ఆ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం. మరోవైపు ఎవరైతే దోషులు ఉన్నారో, విశృంఖలంగా వ్యవహరించి అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దోచుకున్నారో వాళ్ళందరూ భర్తం పట్టాల్సిన పరిస్థితి ఉంది. దాని మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దోషులు తప్పించకపోతే మరొకరు తయారవుతారు. అలాంటి దోషులు లేకుండా ఉండాలంటే తగిన కఠినమైన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దోచుకున్న అధికారులందరినీ కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు మారతాయి, కానీ అధికారాన్ని చలాయించేది మీరు. నాయకులు చెప్పారని ఇష్టారాజ్యంగా తోకలాడిస్తే నష్టపోయేది మీరే. ప్రజల కోసం చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉండాలి. రాజ్యాంగ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న మీ అందరి మీద కూడా కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది.